హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయతో 2 రకాల కర్రీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా ఈజీ కూడా చేయడం. అందులో మొదటిది కాల్చిన సొరకాయ పచ్చడి అండి. నేను ఇక్కడ ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నానండి. పెద్దది తీసుకోకండి, చిన్న సైజే బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇప్పుడు మనం స్టవ్ మీద తిప్పుకుంటూ సొరకాయ మొత్తాన్ని కాల్చుకోవాలి. ఇలా కాలిందా లేదా అనడానికి ఒక ఫోర్క్ తీసుకొని ఒక్కసారి సొరకాయ మీద ఇలా హోల్డ్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళాలండి. ఈజీగా లోపలికి వెళ్ళింది అంటే సొరకాయ బాగా ఫ్రై అయిందని లెక్క. ఇప్పుడు మనం వంకాయని కూడా కాల్చుకోవాలి. నేను ఇక్కడ స్మాల్ సైజు 5 వంకాయలని తీసుకున్నానండి. మీరు పెద్దవైతే 2 తీసుకున్నా సరిపోతుంది. ఈ వంకాయలు కూడా మనం తిప్పుకుంటూ మొత్తం అంతటినీ కూడా బాగా కాల్చుకోవాలండి. చిన్న వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకే తీసుకున్నానండి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వంకాయ లోపలికి వెళ్ళాలి మెత్తగా, అప్పుడు వంకాయ ఫ్రై అయిపోయిందని తెలుస్తుందండి. ఇప్పుడు 2 మీడియం సైజు టొమాటోల్ని కూడా మనం తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. పైన చూపించిన విధంగా బాగా కాలాక మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిర్చిని కూడా కాల్చుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. కారం ఎంత కావాలో అంత చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా సొరకాయని మనం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని సొరకాయ మొత్తాన్ని బాగా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సొరకాయ మెత్తగా కాలిందండి, అందుకే మధ్యలో కట్ అయిపోయింది. ఒకవేళ హ్యాండ్తో సరిగా రాకపోతే ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని నేను పైన చూపిస్తున్న విధంగా మొత్తం పీల్ చేసేసేయాలండి. ఇలా స్కిన్ అంతా తీసేసాక వంకాయల్ని కూడా మనం పైన స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసేసేయాలి. ఇలా మొత్తం అన్ని వంకాయలు రిమూవ్ చేసుకున్నాక ఒక్కసారి వంకాయ మొత్తాన్ని లోపల వరకు తీసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న టొమాటోస్ని కూడా మనం స్కిన్ మొత్తాన్ని పీల్ చేసుకోవాలండి. ఈ టొమాటోస్ కూడా కాలడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వంకాయ కానీ సొరకాయ కానీ టొమాటో కానీ అలాగే పచ్చిమిర్చి కానీ కాల్చి పచ్చడి చేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం టొమాటోస్ని కూడా మనం 2 టొమాటోస్ని పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న సొరకాయ ఉంది కదా, సొరకాయని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను చాపర్ యూస్ చేస్తున్నానండి, అందుకే చిన్న పీసెస్గా చేస్తున్నాను. మీరు మిక్సీ జార్ యూస్ చేసేటట్టయితే కొంచెం పెద్దగా వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా సొరకాయ మొత్తాన్ని మనం కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న టొమాటోని కూడా మనం పైన ఫస్ట్ తొటెం దగ్గర తీసేసేయాలండి. తొటెం కట్ చేసేసాక ఇలా టొమాటోని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చాపర్ని తీసుకుంటున్నానండి. మీరు మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు, మిక్సీ జార్లో కూడా బాగా వస్తుందండి చట్నీ. ఇప్పుడు కాల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే నేను ఒక 15 మినిట్స్ ముందు చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక చిన్న లెమన్ సైజు చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో అయితే ఒక 2 పల్సులు పెడితే సరిపోతుంది. ఒక 2 చుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీరను కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉండాలండి. కొంచెం ఇలా బరకగా ఉన్నప్పుడు మనం వేయించుకున్న ఒక స్పూను జీలకర్ర వేసాను. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే పొడి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా కొంచెం గ్రైండ్ చేశాక ఇప్పుడు వేయించుకున్న టొమాటోని కూడా వేస్తున్నానండి. కాల్చుకున్న టొమాటోని కూడా వేసి కొంచెం బరకగానే మనం గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చడి ఎప్పుడూ కూడా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం బరకగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి.
ఇలా కొంచెం గ్రైండ్ చేశాక ఇప్పుడు వంకాయను కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాల్చిన వంకాయను కూడా వేసి కొంచెం గ్రైండ్ చేశాక చూడండి పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద ఆనియన్ వేస్తున్నాను. మీ దగ్గర చిన్న ఆనియన్ అవైలబుల్ ఉంటే చిన్న ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెండవ రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ చూద్దామండి. అందుకోసం నేను ఇక్కడ ఒక సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయని మనం ముందు వెనకాల తొడిమల్ని కట్ చేసేసి మొత్తం స్కిన్ని తీసేసుకోవాలండి. ఇలా స్కిన్ మొత్తం తీసేసాక నేను ఇక్కడ 3 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేశాక మనం వీటిని తురుముకుందాం. ఇప్పుడు ఒక తురిమిని తీసుకొని మొత్తం సొరకాయ అంతటినీ కూడా మనం తురుముకోవాలండి. ఇలా తురిమేశాక ఇప్పుడు మనం ఇందులో ఉండే వాటర్ అంతటినీ కూడా బాగా పిండేసుకోవాలి. మరి ఎక్కువగా పిండకపోయినా కూడా కొంచెం వరకు మనం వాటర్ అంతటినీ కూడా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సొరకాయని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు పిండుకున్న ఈ సొరకాయని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ దాకా గ్రీన్ చిల్లీస్, 1/4 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండిని కూడా వేసుకోవాలండి. ఈ శనగపిండిని 4 స్పూన్ల దాకా వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు వేస్తున్నాను. ఒకవేళ మనం వీటిని కలిపినప్పుడు ఇంకా మెత్తగా ఉంది అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి. 4 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం బోండాకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా బాల్స్ చేసుకోవాలి. మీరు బాల్స్ ఏ సైజులో కావాలన్నది అది మీ ఇష్టం అండి. మీరు ఏ సైజులో అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను. ఇలా మొత్తం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలండి. కొంచెం వేడయ్యాక మనం బోండాన్ని క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఎలా అయితే కాల్చుకుంటామో అదే విధంగా మీడియం ఫ్లేమ్లో లోపల దాకా కాలేంత వరకు మనం ఈ సొరకాయ బజ్జీని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం పక్కకు తీసేసుకోవాలి. ఈ సొరకాయ బోండా మీరు అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది కర్రీ చేసాము అంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన సొరకాయ అంతటినీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా నూనె వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. వేగాక ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి అది కూడా 1 నిమిషం పాటు వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా మరో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేగాక నేను టొమాటోని కూడా ఒక 2 టొమాటోల్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసానండి. వీటిని కూడా మూత పెట్టుకొని కొంచెం మెత్తబడేంత వరకు మనం
ఫ్రై చేసుకోవాలి. ఆలోపు ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ దాకా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగులో అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని టొమాటో ఉడికిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, టొమాటో అనేది చాలా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు అందులోకి మనం ఇందాక పెరుగులో వేసుకున్న మసాలాలన్నింటినీ కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేగాక మనకు ఎంతైతే కర్రీ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 కప్పు దాకా నీళ్లు వేసానండి. ఒకవేళ ఉప్పు అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం మరిగాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న సొరకాయ బాల్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇవి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉప్పు కారం అనేది చాలా చక్కగా పట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కసూరి మేతిని వేసానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఈ కర్రీని చపాతీ కానీ రైస్ కానీ సర్వ్ చేసుకున్నారు అంటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.